न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते। तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। కాలేనాత్మని విందతి. ఈ లోకంలో ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుడి హృదయంలో పొందుపరచబడుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. మనిషి జీవించడానికి అంటే మనిషి తరించడానికి ఆధ్యాత్మిక అన్వేషణ, ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సాధనను విజ్ఞానంగా మార్చుకొని ఆచరణగా మార్చుకునేటువంటి ప్రక్రియ చాలా అవసరము అని ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవచ్చు. జీవించడం అనే ప్రక్రియ ఈ సృష్టిలో అన్ని జీవులకి ఉన్నది. అన్నీ జీవిస్తాయి. అన్నింటికంటే జ్ఞానం అనే ప్రత్యేకత ఉన్న మనిషిగా మనం ఎలా జీవిస్తున్నాము అన్నదే ప్రశ్న. ఎందుకంటే సృష్టిలో ఏ జీవికి లేని కర్మ సిద్ధాంతం మనిషికి మాత్రమే ఉంది. సృష్టిలో మనుషులతో సహా ఏ జీవికైనా హాని కలిగించకుండా వీలైనంత మేర మేలు కలిగించేలా జీవించగలిగితే మనలో ఉన్న జ్ఞానాన్ని సక్రమంగా వాడుతున్నాము అని అర్థం. మన వల్ల ఎవరికి మేలు జరగకపోయినా హాని జరుగుతున్నప్పుడు జ్ఞానాన్ని మనం సక్రమంగా వాడక మిగిలిన జీవులలాగానే మనం కూడా జీవిస్తున్నాము అని అర్థం. గమనించుకోండి, మనం తప్పక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుసరణ మార్గంలోనే వాడాలి. దాన్ని సాధించాలి, నేర్చుకోవాలి. జీవిత ప్రయాణంలో మనం ఆధ్యాత్మిక తీరాలను చేరుకోవడానికి వాడుకోవాలి. తనను తాను గ్రహించుకొని సరిచేసుకోగల సామర్థ్యం ఈ సృష్టిలో ఒక్క మనిషికి మాత్రమే ఉంది. మిగిలిన అన్నీ కూడా నియమితంగా నిర్ధారించబడినట్లుగా జీవించి మరణిస్తాయి. మనిషి జీవితానికి కూడా ఈ నిర్ధారణ ఉన్నప్పటికీ తన జీవిత కాలంలో తనను తాను అనేక విధాలుగా మనిషి మలుచుకోగలడు. ఈ మలుచుకోగలిగిన శక్తి పేరే జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రాపంచిక జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం, స్పిరిచువల్ నాలెడ్జ్. మన జీవితంలో మంచి చెడు జరిగేది, మనం ఉపయోగించేది ఈ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని. ఈ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే చెడు నుంచి మంచికి, మంచి నుండి త్యాగానికి, త్యాగం నుండి దైవత్వానికి మనిషి ఇక్కడే ఈ జన్మలోనే తనలోని ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రయాణించగలడు. ఈ ప్రయాణమే మానవ జీవితానికి సంపూర్ణతను కలిగిస్తుంది. తనను తాను గమనించుకోవడం అనే మొదటి అడుగుతోటే ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. వీలైతే ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈరోజే మొదలు పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం.